నేను ఏమంటానంటే ఈ మధ్యకాలంలో డీజేలు వస్తున్నాయి సార్. డీజేలలో ఇంతకుముందు శవాలు సిల్వెస్టర్ గారు ఒక మంచి పాట కృష్ణంరాజు గారు మధ్యలో వచ్చి కలిసేది ఆ శవం మోసుకుపోవటానికి. అదేం సినిమా? ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము. ఈ మ్యూజిక్ కృష్ణరాజు గారి కోసం పెట్టారు పాడమేయటానికి. శవం కూడా ప్రశాంతంగా వెళ్ళిపోయేది శ్మశానానికి. ఇప్పుడు డీజేలు పెట్టి ఈ పాటని ఒక వాస్తవంగా ఈ పాటని డీజే పెట్టారు. ఎట్లుంది సరదాగా? ఈ జీవన తరంగాలలో హే 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 అంటే మధ్యలో శవం మూలిగింది. ఈ పాట దానికి నచ్చలేదు కదా మరి. శివం మీరు వినాలి గట్టిగా. శవం మూలిగింది. మూలిగేసరికి ఎవడ నింటాడా? అంత 90, 180 బ్యాచ్ అంతా. ఈ జీవన తరంగాలలో ఆపండ్రో అంటుంది. ఎవడింటాడు మ్యూజిక్లు? ఎవడింటలేదు. శవం లేసి ఆపండ్రో అన్నది 1 కిలోమీటర్ దాకా అరిచింది. ఆపండ్రో అంటే వీడు తరంగాలలో దేవుని చదరంగంలో మధ్యలో మళ్ళా డీజే కదా. శవం దూకి ఇంటికి వెళ్ళిపోయింది. మోసే నలుగురు శ్మశానానికి వెళ్ళిపోయారు. అంటే మీకు